దిలీపుడు అడిగిన మీదట వశిష్ఠుడు మాఘమాస వ్రత మహిమను తెలుపుతూ ఇలా ఇంకో కథ చెప్పాడు. పూర్వం ఒక విద్యాధరుడు చాలా కాలం వరకు సంతానం లేక పరమేశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చుకుని శంకర భగవానుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. విద్యాధరుడు శంకరుని స్తుతించి, దేవా, నాకు పుత్ర సంతానం కలిగేటట్లు వరం ఇవ్వమని అడిగాడు. పరమేశ్వరుడు, విద్యాధర, నీ జాతకంలో పుత్రుడు కలిగే యోగం లేదు. ఇంత తపస్సు చేశావు కాబట్టి నీకొక పుత్రిక కలిగేటట్లు వరం ఇస్తున్నాను అని అదృశ్యమైపోయాడు. భుజగశయనం పద్మనాభం సురేశం. పుత్రుడో పుత్రికయో ఎవరైతే ఏమనుకున్నాడు విద్యాధరుడు. ఇంటికొచ్చాడు. భార్యకు ఈ విషయం చెబితే ఆమె కూడా సంతోషించింది. వారికి ఈశ్వర వరప్రసాదంగా ఒక కుమార్తె జన్మించింది. వారు ఆమెను ఎంతో అల్లారుముద్దుగా పెంచి విద్యాబుద్ధులు చెప్పించారు. వివాహ యోగ్యమైన వయసు వచ్చింది ఆమెకు. ఒక్కగానొక్క కూతురు. ఈమెను విడిచి ఉండడం ఎలాగా? ఎవడైనా యోగ్యుడైన పిల్లవాడికిచ్చి పెళ్లి చేసి ఆ అల్లుడిని తమ ఇంటికి తెచ్చుకుంటే తమ కుమార్తె తమ కళ్ళెదుటే తిరుగుతూ ఉంటుందని ఆలోచించి అలా ఏలరికం వచ్చే పెళ్లి కొడుకు కోసం వెతుకుతున్నారు. ఒకనాడు ఈ అమ్మాయి ఉద్యానవనంలో పువ్వులు కోసుకుంటూ ఉండగా ఒక రాక్షసుడు చూశాడు. వాడు చాలా శక్తి కలవాడు. శివుని గురించి చాలా తీవ్రమైన తపస్సు చేశాడు. శివుడు సంతోషించి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. వాడు, అయ్యా, నేను మహాబల పరాక్రమాలతో అందరినీ గెలవాలి కాబట్టి నీ చేతిలో ఉన్న శూలాన్ని నాకు ప్రసాదించు అని అడిగాడు. శివుడు సరే అని త్రిశూలం ఇస్తూ, ఇది నీ శత్రువు చేతికి చిక్కినప్పుడు నువ్వు దీనితోనే మరణిస్తావు, అంతవరకు నీకు ఎదురుండదు అని త్రిశూలం అతనికి ఇచ్చాడు. వాడు, నా శత్రువుల్లో నాకంటే బలవంతుడు ఎవడున్నాళ్లే అని వనముందన గర్వంతో తిరుగుతున్నాడు. వాడు ఉద్యానవనంలో ఉన్న ఈ విద్యాధర కన్యను చూసి మోహపరవశుడై ఆమె దగ్గరకు వచ్చి, ఓ సుందరి, నిన్ను చూడగానే పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగింది. నన్ను వరించు, నీవు కోరుకున్న భోగభాగ్యాలు సమకూరుస్తాను అన్నాడు. ఆమె వెళ్ళి నా తండ్రిని అడగమని చెప్పింది. వాడు విద్యాధరుని దగ్గరికి వెళ్ళి నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయమని అడిగాడు. విద్యాధరుడు రాక్షసునికి కుమార్తెనివ్వడానికి ఇష్టం లేక ఇవ్వను పొమ్మన్నాడు. రాక్షసునికి కోపం వచ్చింది. ఉద్యానవనంలో ఉన్న విద్యాధర కుమార్తెను ఎత్తుకుపోయి సముద్రం అడుగున ఉన్న తన కోటలో పెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకానికి వెళ్ళి ఆయనతో, తాత, నా పెళ్లికి ఒక మంచి ముహూర్తం చూసి పెట్టు అని అడిగాడు. ఆయన లెక్క వేసి 8 మాసాల తర్వాత గాని నువ్వు కోరినంత మంచి ముహూర్తం లేదు, అంతవరకు నిరీక్షించు అని చెప్పాడు. సరేనని తిరిగి వచ్చి విద్యాధర కన్యతో, మన పెళ్లికి ముహూర్తం పెట్టమని బ్రహ్మను అడిగాను. 8 నెలల దాకా మంచి ముహూర్తం లేదన్నాడు. మంచి ముహూర్తంలోనే నిన్ను వివాహం ఆడతాను. ఈలోగా నిన్నేమీ బాధించను. నీకేం కావాలో అడుగు, నువ్వు కోరింది తెచ్చిస్తాను అనగా ఆమె ఏమీ మాటలాడలేదు. మళ్ళీ మళ్ళీ అడిగాడు. అప్పుడు ఆమె, నాకిప్పుడు ఏమీ అక్కర్లేదు, కానీ నాకు ప్రతి సోమవారం నాడు శివదర్శనం చేసుకుని ఆరాధించే అలవాటుంది. కాబట్టి నాకు శివాలయం ఎక్కడుందో చూపించు అంది. రాక్షసుడు ఆమెకు పాతాళంలో ఉన్న హటకేశ్వరాలయం చూపించి, ఈ హటకేశ్వరుడు చాలా మహిమగలవాడు, ఇతనిని నువ్వు పూజించుకోవచ్చు అని చెప్పాడు. ఆమె ప్రతి సోమవారం పాతాళలోకానికి పోయి అక్కడ ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి హటకేశ్వరుని భక్తి ప్రపత్తులతో పూజించి ఈ రాక్షసుడి చెరలో నుంచి కాపాడమని ప్రార్థించేది. ఒక సోమవారం నాడు ఆమె హటకేశ్వరుని పూజించడానికి పాతాళలోకానికి వెళ్ళింది. నారద మహాముని కూడా హటకేశ్వరుణ్ణి దర్శించుకోవాలని అక్కడికొచ్చి దైవదర్శనం చేసుకున్నాక అక్కడే ఉన్న విద్యాధర కన్యను చూసి, అమ్మాయి, నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి అని అడిగాడు. ఆమె నారదమునికి నమస్కరించి తన వృత్తాంతమంతా చెప్పి రాక్షసుడు తనను సముద్ర గర్భంలో ఉన్న కోటలో బంధించాడని, వేరే దారి లేక రాక్షసుని చెర నుంచి విముక్తి కోసం ఈ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పింది. నారదుడు ఇదంతా విని, తల్లి, విచారించుకు, విష్ణుభక్తులైన వారిని నీకు భర్తగా తగిన యువకుణ్ణి నీ దగ్గరకు పంపిస్తాను. ఈలోగా నువ్వొక పని చెయ్యి. ఈ హటకేశ్వరాలయానికి ఎదురుగా ఉన్న ఈ పుష్కరిణి చూసావు కదా, మాఘమాసం ఎల్లుండి నుంచి ప్రవేశిస్తుంది. ఉదయాన్నే వచ్చి ఈ పుష్కరిణిలో స్నానం చేసి ఈ హటకేశ్వరుని పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఉండు. మాఘమాసం 1 రోజులు ఇలా చెయ్యి. అలా చేస్తే నువ్వు కోరిన కోరికలు తీరుతాయి. ఈ శివుడు, ఆ కేశవుడు నిన్ను కాపాడతారు. మాఘవ్రతం వెంటనే మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె నారదుని ఉపదేశాన్ని తలదార్చి
మాఘమాసంలో హటకేశ్వరాలయం దగ్గర ఉన్న పుష్కరుడిలో స్నానం చేసి హటకేశ్వరుణ్ణి, క్షేత్రపాలకుడైన లక్ష్మీనారాయణుణ్ణి మాఘమాసం 4 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఆరాధించింది. నారదుడు లోక సంచారం చేస్తూ సౌరాష్ట్ర దేశాన్ని పాలిస్తున్న హరిద్రుదుడు అనే రాజు దగ్గరికి వెళ్ళాడు. అతడు మహావిష్ణు భక్తుడు. గురుకులలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తండ్రి ఆజ్ఞానుసారం రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. అతడు అతి చిన్న వయసులో కూడా ప్రహ్లాదుని వలె నిత్యం హరినామస్మరణ చేస్తూ ఉండేవాడు. అందరిలోనూ విష్ణుదేవుని దర్శిస్తాడు. ఏ పని చేసినా హరినామస్మరణ చేస్తాడు. గోవిందనామస్మరణ చేస్తూ భోజనం చేస్తాడు. వామనుని తలుచుకుంటూ నిద్రలేస్తాడు. ఎవరికేది ఇచ్చినా కృష్ణార్పణం అంటూ ఇస్తాడు. ఆ హరిద్రుదుడు నారద మహామునిని చూడగానే ఎదురుగా వచ్చి తీసుకువెళ్ళి పీట మీద కూర్చోబెట్టి కాడు కడిగి నెత్తి మీద చల్లుకొని ఫలహారం సమర్పించి పూజించాడు. నారదుడు అతని భక్తికి సంతోషించి ఇలా అన్నాడు: రాజా, ఒక రాక్షసుడు శివుడి వల్ల వరాలు పొంది ఆ గర్వంతో ఒక విద్యాధర బాలికను బలాత్కారంగా ఎత్తుకుపోయి సముద్ర గర్భాన ఉన్న తన కోటలో బంధించాడు. ఆమె మహాసౌందర్యవతి, సద్గురు సంపన్నురాలు, విశేషించి శ్రీ విష్ణుభక్తురాలు. నీకు అన్ని విధాలా తగింది. ఆమెను నువ్వు భారీగా స్వీకరించాలి. ఆ రాక్షసుని దగ్గర శివప్రసాదితమైన శూలం ఉంది. అది ముందు చేజిక్కించుకుని దానితోని వారిని సంహరించాలి. మరొక విధంగా వాడు చావడు. వెళ్ళి ఆమెను రక్షించు, నీ అర్ధాంగిగా చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. హరిద్రుదుడు సముద్రం దగ్గరికి వెళ్ళగానే సముద్రుడు అతని కోటకు వెళ్ళడానికి దారిచ్చాడు. హరిద్రుదుడు ఆ కోటకు చేరాడు. రాక్షసుడు పెళ్లి ముహూర్తం కోసం బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. రాజు వెంటనే కోటలో ప్రవేశించి రాక్షసుడు వదిలి వెళ్ళిన శూలాన్ని చేజిక్కించుకుని రాక్షసుడి రాక కోసం ఎదురు చూస్తుండగా వాడు వచ్చాడు. తన శూలమును చేతపట్టుకుని నిల్చున్న రాజుతో వాడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. వారిద్దరూ 3 రోజులు అహోరాత్రాలు యుద్ధం చేశారు. క్రమంగా రాక్షసుడి బలం క్షీణించింది. రాజు శూలంతో పొడిచి రాక్షసుని సంహరించాడు. విద్యాధర పుత్రిక నారదుని ఉపదేశం ప్రకారం అతనిని భర్తగా వరించింది. హరిద్రుదుడు ఆమెను తన రాజ్యానికి తీసుకుపోయి వివాహం చేసుకున్నాడు. విద్యాధర దంపతులు కూడా వచ్చి దీవించి కుమార్తె అదృష్టానికి చాలా సంతోషించారు. వారిద్దరూ విష్ణు భక్తులు గనక నిత్యం భగవత్ సేవ చేసుకుంటూ ప్రజలను కన్న బిడ్డల్లా పరిపాలించారు. రాజా, చూసావు కదా మాఘమాస వ్రత ప్రభావం. అది హరిద్రథ దంపతులకు సమస్త ఐశ్వర్యాలు సమకూర్చిపెట్టింది అని వశిష్ఠుడు దీనిపనికి మాఘవ్రత ప్రభావాన్ని వివరించాడు. అగజాలపాలం కషత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభోనీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచారువక్త్రం భజేహం రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం